ఈ ఫ్రైడే నాటుకోడి పులుసుతో మీ ముందుకు వచ్చేసాం. హలో వంగల్ పీపుల్, దిస్ ఈస్ అబ్దుల్ సమాజ్. షల్ వి స్టార్ట్ ద డెలిషియస్ రెసిపీ. ముందుగా నాటుకోడిని బాగా వాష్ చేసుకోవాలి. అసలు ఈ మధ్య నాటుకోడి రేట్ వచ్చేసి కేజీ 800 పెంచేశారు మటన్ రేట్ కి. ఇంకా సంక్రాంతికి దబిడి దిబిడే. ముందుగా ఆయిల్, పచ్చిమిర్చి, టమాటోస్ యాడ్ చేసుకుని బాగా కుక్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలి సరిపోయినంత. ఈ అల్లం వెల్లి పేస్ట్ ని పచ్చివాసన వెళ్ళేదాకా కుక్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కారం మీకు సరిపోయినంత వేసుకోండి. మేము స్పైసెస్ కొంత ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాం. ఇంకా కొత్తిమీర, సాల్ట్ అయితే వేరేది, ఎందుకంటే మనం బాయిల్ చేసుకునేటప్పుడు చికెన్ లో కరివేపాకు, ఆనియన్, నూనె, టర్మరిక్, వాటర్, సాల్ట్ వేసి బాయిల్ చేసుకుంటాం కాబట్టి అందులోవి సరిపోతాయి మనకి. మీరు కుకింగ్ చేసేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ గా చూసి వేసుకోవాలి సాల్ట్. మేమైతే కుక్కర్ లో బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ సాల్ట్ పడిపోయేసరికి ఇంకా మేమైతే సాల్ట్ వేసుకోలేదు. ఇక మసాలా అంతా బాయిల్ అయిన చికెన్ కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. చికెన్ అవ్వక ముందు ప్లేట్ లో తీసుకుని తినడం అలవాటు నాకు. ఇంకా మనం వేడి వేడి నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయినట్టే.